ముందుగా ఒకసారి గట్టిగా సదానంద సద్గురు మహారాజ్ కి, సదానంద సద్గురు మహారాజ్ కి, సదానంద సద్గురు మహారాజ్ కి, అలాగే పత్రి మహారాజ్ కి, పత్రి మహారాజ్ కి. మరి సదానంద మహారాజు యొక్క జ్ఞానబోధతో అంతకుముందు కూడా ఆల్రెడీ ఆయన ఈ మార్గంలోనే ఉన్నాడు మన గురువు గారు. ఆయన జ్ఞానబోధతో ప్రపంచానికి అంతటికి కూడా ధ్యానాన్ని తెలియజేస్తూ అనేక పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నెలకొల్పి ఎంతో మందికి జ్ఞానాన్ని నేర్పిస్తూ మరి ఆయన గురువు గారు కోరిక మేరకు ఇక్కడ ఆయనకి ఒక సమాధి ఏర్పాటు చేసి తదనంతరం ఇక్కడ మరింత ఈ యొక్క కార్యకలాపాలు ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో కొంతకాలం క్రితమే దానికి ఒక ఏర్పాటు చేయాలా, సరిగా లేదని చెప్పి ఈ అబ్బాయి బైజు బాబు అని దానికంతా చుట్టూ కంపౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాత కొంతకాలానికి దీని సేవలు మరింత విస్తృతం చేయాలనే ఉద్దేశంతో సదానంద సద్గురు నిత్యాన్నదాన సేవా ట్రస్ట్ అని ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి ఆ ట్రస్టులో ఒక 10-12 మంది సభ్యులను ఏర్పాటు చేసి దీనికి పత్రిజీ యొక్క సందేశం ఏంటంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక అద్భుతమైనటువంటి సొసైటీగా ఉండాలి, ఇది ఆదర్శంగా ఉండాలి అనేటువంటి గట్టి మాట చెప్పడంతో మేమంతా కూడా ఆ రోజు అనుకున్న మాట ఏమంటే మా సభ్యులంతా కలిసి మనమంతా ఒక కుటుంబ సభ్యులం, మనము మన యొక్క ఈ ట్రస్ట్కి సంబంధించిన పనులన్నీ కూడా మన దగ్గర ఎన్ని వనరులు ఉంటే ఆ వనరుల మేరకే చేద్దాము అని అనుకొని ఎవరిని అడగకూడదు. ఎందుకంటే మన ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఇంకొకరిని ఎందుకు అడగాల, ఎవరైనా ఇస్తే తీసుకుందాం. ఎందుకంటే స్వామి ఎందుకు చెప్పినాడు ఆ మాట మన గురువు గారు అంటే, సదానంద స్వామి కాన్సెప్ట్ ఏమంటే కోరి ఏది సాధించరాదు అనే కాన్సెప్ట్. ఇది చాలా అద్భుతంగా గురువులు గారు ఎంతోమంది చెప్తారు దీని గురించి. కోరి ఎందుకు సాధించరాదు అంటే, ఈ విశ్వము నీకు ఒక 100 యూనిట్లు ప్రయోజనం ఇవ్వాలనుకుంటుంది, 100 రూపాయలు ఇవ్వాలనుకుంటుంది, కానీ నీకు తెలియదు. 10 రూపాయలు అడుగుతావు, ఇచ్చేస్తుంది. 90 రూపాయలు ఎట్లా మరి? లేదా అంటే 1000 రూపాయలు అడుగుతావు, ఎట్లా ఇస్తుంది? బాకీ పడతావు మళ్ళీ. సో కాబట్టి నువ్వు కోరకుండా ఉంటే ఆటోమేటిక్గా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే ఏ విధంగా మార్కులు సార్ అడగకుండా అతడికి ఎంత రాసింటే అంత ఇస్తాడో, అలాగే ఈ యూనివర్స్ నుంచి నీకు రాబడుతుంది. అందుకోసమే గురువు గారు కోరి ఏది సాధించరాదు అనే ఒక కాన్సెప్ట్ అద్భుతంగా చెప్పినాడు ఈ ప్రపంచానికి. ఆ కోరిక మేరకే పత్రిజీ గారు ఎవరిని మీరు బలవంతంగా కానీ మామూలుగా కానీ అడగద్దండి, మీకు ఎంత మేరకు ఉంటే ఆ మేరకు మాత్రమే మీరు ఈ వ్యవహారం నడపండి అని చెప్తే, మొట్టమొదటి నాకు ఇక్కడ ఒక స్టేజ్ ఏర్పాటు చేయండి ఆయన అన్నాడు. సరే స్టేజ్ ఏర్పాటు, అందరం తలా కొంత వేసుకున్నాం, స్టేజ్ ఏర్పాటు చేసాం. మళ్ళా తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళకి స్టేజ్తో పాటు ఎప్పుడైనా స్వామి దగ్గర వచ్చి సాధన చేసుకునే వాళ్ళకు ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండడానికి వాళ్ళకి ఏర్పాటు కావాలా, ఒక చిన్న డార్మేటరీ ఏర్పాటు చేయండి అంటే వెనక బాగా డార్మేటరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదంతా మేము ఏం చెప్తున్నామంటే ఇక్కడ ఎవరిని మేము ఇంతవరకు బుక్ తీసుకొని కానీ ఇంకొకటి తీసుకొని కానీ ఎక్కడా పోలేదు. తర్వాత డబ్బులు కూడా దీనికి సంబంధించిన విరాళాలు నగదు రూపకంగా తీసుకోలేదు. ఎవరైనా ఇవ్వదలిస్తే కేవలం దీనికి ఒకే ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో మాత్రమే వేయండి అని చెప్తున్నాం. తర్వాత ఇక ఫోన్పే లేదు, ఎవరి చేతికి ఇవ్వకూడదు. ఇది ఎవరైనా మీరు పొరపాటు పైన ఇస్తే కూడా ట్రస్ట్ ఎలాంటి బాధ్యత ఉండదు, ఎందుకంటే కేవలం బ్యాంక్ అకౌంట్ ద్వారానే రావాలి. ఎందుకు అంటే ఇది లాంగ్ పీరియడ్, ఇది స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లోనే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ గురువు యొక్క ప్లేస్ కాబట్టి ఇది ఎలాంటి అవకతవకలకు కానీ ఇబ్బందులకు కానీ గురి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మాకందరికి కూడా ఆ రోజు అలాంటి సందేశం గురువు గారు ఇవ్వడం జరిగింది. కోరి ఏది సాధించరాదు, ఎవరిని కోరి అడగరాదు, డబ్బులు వస్తూ ఉంటే రాని అంటే ఎవరైనా ఇస్తే బ్యాంకులో వేస్తే తీసుకో, ఇవ్వలేదనుకో నువ్వు ఇప్ప 1000 రూపాయలు, నువ్వు ఇప్ప 2000, నువ్వు ఇప్ప 2 లక్షలు అడగద్దు. కోరి ఏది సాధించరాదనే కాన్సెప్ట్కి అనుగుణంగా ఈ సొసైటీ నడుస్తూ ఉంది. అందుకే ఎంతో సంతోషంగా గురువు గారు ఈరోజు ఒక వంట మాస్టర్ మనకి ఎలా వచ్చినాడు అంటే, మేము అనుకోలేదు అసలు అటువంటి మాస్టర్ వస్తాడని. ఆ మాస్టరు సదానంద స్వామి గారు లైవ్లో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాస్టర్, వంట మాస్టర్ ఇక్కడే పక్కన జిల్లాలలో ఉన్నాడంట.
స్వామి సమాధి కోసమని ఇక్కడికి వచ్చినప్పుడు నేను మాట్లాడినాను ఆయన, నాతో కూడా చెప్పినాడు ఇక్కడే సమాధి అవుతాను ఆయన అని. అంటే ఎంత భాగ్యం చూడు మనకి. సదానంద స్వామివారిని లైవ్లో చూసినటువంటి వంట మాస్టర్ వచ్చినాడు, వెంకటేశ్వర చెప్పడం, ఆయన రావడం. ఎట్లా అంటే ఆ విధంగా వస్తాడు. మనము పాత మాస్టర్ వద్దులే, ఇక్కడ దగ్గరలో మాస్టర్ని పిలుచుకుందామని మనకి సంకల్పం, ఆయన మనకు కల్పిస్తాడు ఆ విధంగా. సో కోరి ఏది సాధించరాదు అనే కాన్సెప్ట్కి అనుగుణంగా ఈ సొసైటీ, ఈ ట్రస్ట్ నడుస్తూ ఉంది. కాబట్టి మీరంతా కూడా ఇది పత్రిసార్ లాస్ట్లో ఏం చెప్పినాడంటే, సదానంద స్వామి దగ్గర మీకు ఏది కావాలంటే అది ఉంది, మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. కాబట్టి మీరు అక్కడికి పోయి సాధన చేసుకొని ధ్యానం చేసుకుంటే మీకున్న సమస్యలన్నీ మ్యాక్సిమం మీకు మీరుగా పరిష్కారం చేసుకుంటారు అని చెప్పడం జరిగింది. చివరాఖరులో ఎన్నో మార్లు చెప్పినాడు, మొదటి నుంచి చివరాఖరులో స్పష్టంగా ఒక వీడియోలో తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మీరంతా కూడా మీ ఇంటికి పోయి మీకు సంబంధించిన బంధువులు కానీ స్నేహితులు కానీ ఇక్కడికి వచ్చి సాధన చేసుకొని 3 రోజులు ఇక్కడ ఉండడానికి వసతి ఉంది, భోజన వసతి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి కేవలం స్వామి యొక్క శక్తిని మనము స్వీకరించి మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవడం కోసం మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ భోజనం సరిగా లేదు, ఇక్కడ వసతి లేదు కాదు. అక్కడ స్వామి దగ్గర ఉండి కొంచెం ప్రసాదం, కొంచెం ఉపశమనం కోసం, విశ్రాంతి కోసం డార్మెటరీ ఉంటుంది. మనకి వసతులు సౌకర్యాలు ఇంటి దగ్గర ఉంటాయి, అది వేరే విషయం. సో కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క బంధువులకు అందరికీ తెలియజేసి ఇక్కడికి అందరినీ పంపించవలసిందిగా కోరుతూ, మరి ఇంకా కొంతమంది మా సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత గురువు గారు సందేశం ఇస్తాడు. అటు తర్వాత అద్భుతంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నిమ్మలకుంట గ్రామ వాళ్ళ చేత ఒక తోలుబొమ్మలాట సుందరాకాండ ఉంది. మీరంతా కూడా చూసి మళ్ళీ తర్వాత కూడా ఇందాక మనకు సంగీత కచేరీ చేశారు కదా, వాళ్ళ చేత మళ్ళీ సంగీతం ఉంటుంది, ధ్యానం చేసుకొని వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.